నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మనం చికెన్ కుర్మా చేసుకోబోతున్నాము. దీనికోసం నేను ఒక 50 ml ఆయిల్ని వేడి చేసుకున్నాను. ఇందులో ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాము. మరి ఆనియన్ వేస్తూనే కాస్త ఉప్పు వేసామంటే మనకి ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేలోపు మనము కుర్మాకి ఇంకా ఏమేం కావాలనేది చూద్దాం ఒకసారి. చూడండి, చికెన్ నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో మనము ఎలుకలు, 2 పెద్ద స్పూన్ల ధనియాల పొడి, 2 పెద్ద స్పూన్ల కారం పొడి, చెక్క, లవంగ ఇవన్నీ వేసేసేయాలి. ఇప్పుడు మనం దీన్ని కేవలం పెరుగు మీగడతో మాత్రం చేస్తున్నాము. నేను టమోటాలు అవంతా వాడటం లేదు. దీన్ని 2 పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగు వేసి దీన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. అంతలోపే ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. మరి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. 2 స్పూన్స్ అల్లము వెల్లుల్లి, ఇట్లాగా మనకి నూనె వదిలింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీన్ని బాగా కలబెట్టేసి ఉప్పు కారం చూసుకునేసి, మీరు కుక్కర్లోనే విజిల్ కొట్టామనేలాగైతే ఒక 2 విజిల్స్కి మనకి ముక్క మెత్తబడుతుంది. అట్లా కాదు, కుక్కర్ విజిల్ వేయటం లేదు అనేటట్లయితే ఒక 20 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాల్సి వస్తుంది. మరి చాలా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో అయిపోయే చికెన్ కర్రీ ఇది, చికెన్ కుర్మా అంటాము. మరి కొంచెం మసాలా వేగిన తర్వాత మనము నీళ్ళు వేసేసి వేడి నీళ్ళు వేసుకున్నాము. వేడి నీళ్ళు వేసేసి కావలసినన్ని ఒక 2 విజిల్స్ లేదంటే ఒక 20 మినిట్స్ మనం ఉడికించుకోవాల్సి వస్తుంది. మరి నేను ఉప్పు కారం తీసేసి ఎన్ని నీళ్ళు అవసరమో ఆ నీళ్ళు వేసేద్దామండి. ఈ విధంగా చికెన్కి అంతా బాగా నూనె వదిలిన తర్వాత నేను ఈ మసాలా గిన్నెలోనే నీళ్ళు వేసి కలిపి పెట్టుకున్నాను. వేడి నీళ్ళు ఇవన్నీ వేసేద్దాం. మనకి ఎంత థిక్నెస్ కావాలి అనే దాన్ని బట్టి మనం నీళ్ళు వేసి ఉప్పు కారం చూసుకున్న తర్వాత నీళ్ళు వేసేసి మరొకసారి కలబెడదామండి. ఇట్లాగా బాగా మనకి ఎంత థిక్నెస్ కావాలో దానికి తగినట్టు నీళ్ళు పోసేసుకుందాం. చూడండి, ఇంత పల్సగా ఉంది అంటే మనకు ఉడికేలోపు ఇంకా కాస్త థిక్ అవుతుంది. లేదు మాకు ఇంతే పల్సగా కావాలి అనుకున్నారంటే ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉడికించామంటే మనకి చికెన్ కుర్మా రెడీ అయిపోతుంది. మరి మూత వేసి ఉడికించుకుందామండి. మరి 10 మినిట్స్ అయిందండి, చూద్దాము. చూడండి, బాగా ఉడుకుబట్టింది కదా. ఒకసారి అలా చూద్దాం. మనం జస్ట్ అట్లా ఒక ముక్కను టెస్ట్ చేసామనుకోండి,
తెలిసిపోతుంది మనకి. కొంచెం కష్టంగా ఉంది కట్ చేయడానికి. ఒక్క 5 మినిట్స్ పెట్టేసామంటే మనకి కుర్మా రెడీ అయిపోతుందండి. నేనేం చేస్తానంటే కొంచెం కొత్తిమీర వేసి మనము అలాగా కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. నేను ఇప్పుడు దీన్ని స్టవ్ మార్చేస్తున్నా. మరి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఈ చికెన్ కుర్మాకి కొరియాండర్ లెమన్ రైస్ కూడా చేస్తున్నాను. ఈ చికెన్ కుర్మాలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీంట్లోకి ఈ పెనం వేడెక్కేలోపు ఏమేమి పదార్థాలు ఒకసారి చూద్దాం. చూడండి, మరి కొరియాండర్ రైస్ అన్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఏం కావాలి? కొత్తిమీర, నిమ్మకాయ, నిమ్మరసం, ఎంత పులుపు తింటామో దానికి తగినట్లు. మరి నేనైతే 2 గార్లిక్ క్లోవ్స్ వెల్లుల్లి తీసుకున్నాను. కాస్త డ్రై మిర్చి ఫ్లేక్స్, ఎండుమిరక్కాయలు ఒక ముక్క దంచుకొని. అంటే కొత్తిమీర నిమ్మరసంతో పాటు ఇవి 2 ఉంటే మనకి కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మరి ఎలాగో చూద్దాము. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, అలాగా వేసేసి జస్ట్ ఫర్ 2 మినిట్స్, ఒక్క 2 నిమిషాలు ఆ తెల్లగడ్డ అంతా బాగా వేగే వరకు వేయించి నేనేం చేశానంటేనండి, ఇటుపక్క నేను బాస్మతి రైస్ చూడండి బాస్మతి రైస్ నేను పక్కనే కుక్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు దాంట్లో వేసేద్దాం. బాగా కలిసే వరకు కలపాలి ఇదంతా. ఒక 2 మినిట్స్ అట్లాగా జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా అంటుకునేదాకా మనం ఏం చేస్తామంటే మూత వేసి పెట్టేద్దాము. అంతలోకి మనకి చికెన్ కుర్మా కూడా రెడీ అయిపోతుంది. చూద్దామండి, 2 మినిట్స్ అయిపోయిందిగా. చూడండి, కొరియాండర్, మరి మనం కొరియాండర్ లెమన్ అన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త నిమ్మరసం వేసేసి, అంటే స్టవ్ ఆఫ్ చేసి మనం 2 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత సర్వింగ్ చేసే ముందు మనం ఒక 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకున్నామంటే మనకి కొరియాండర్ లెమన్ రైస్ రెడీ. మరి అట్లాగే ఇటుపక్క కూడా చికెన్ చూద్దాము. చూడండి, వెరీ కలర్ఫుల్ చికెన్ కుర్మా రెడీ. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, కొరియాండర్ లెమన్ రైస్ విత్ చికెన్ కుర్మా. కొరియాండర్ లెమన్ రైస్ విత్ చికెన్ కుర్మా. very easy, tasty coriander lemon rice chicken kurma.
లెమన్ రైస్, చికెన్ కుర్మా. మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ 15 మినిట్స్లో అయిపోయే డిష్ రెండు. ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.